హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఆర్బీ స్మార్ట్ స్పానిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక సరికొత్త టాపిక్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సెంటెన్స్ మనం ఎట్లా క్రియేట్ చేయాలి, మనం ఎవరినైనా ఎలా పిలవాలి, ఎలా మాట్లాడాలి అన్నది దాని గురించి మీకు చెప్తున్నాను ఈరోజు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ టాపిక్ నేను ఆల్రెడీ డే 2 క్లాస్లో చెప్పాను, డే 3 క్లాస్లో చెప్పాను. ఇక్కడ చూడండి, తెలుగులో నేను అంటే స్పానిష్లో యో అని అర్థం. తెలుగులో నువ్వు అంటే స్పానిష్లో తూ అని అర్థం. మీరు అంటే స్పానిష్లో ఉస్తేద్ లేదా ఉస్తేదేస్ అని అర్థం. అతను అంటే స్పానిష్లో ఎల్ అని అర్థం. ఆమె అంటే ఏజా అని అర్థం. మనం అంటే నోసోత్రోస్ అని అర్థం. వారు అంటే ఏఓస్ లేదా ఏయాస్ అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశాను పర్టికులర్గా లైన్. ఎవరైనా ఇంగ్లీష్లో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు మన ఛానల్ని. అలాగే ఇక్కడ ఒక ఫ్రెండ్స్ మీకు ఒక సెర్ అనే ఒక వెర్బ్ కోసం చెప్పబోతున్నాను ఈరోజు. ఈ సెర్ అనే వెర్బ్తోనే మనం ఎవరైనా అతను నా తమ్ముడు, ఆమె నా చెల్లె, ఆమె నా అక్క, లేకపోతే నేను ఒక టీచర్ని, నేను ఒక స్టూడెంట్ని, నేను ఒక మేనేజర్ని అట్లా చెప్పుకోవడానికి, మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడానికి ఈ సెర్ అనే వెర్బ్ చాలా ఉపయోగపడుతుంది. సో అందుకే మీకు ఈరోజు ఈ వెర్బ్ని ఎట్లా వాడాలి, ఎట్లా యూజ్ చేయాలి అన్న దానికోసం నేను మీకు చెప్పబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ సబ్జెక్ట్ మాత్రం నార్మల్గా ఉంటుంది. స్పానిష్లో యో, తూ, ఎల్, ఏయా, ఉస్తేదెస్, నోసోత్రోస్, నోసోత్రాస్, వాసోత్రోస్, వాసోత్రాస్, ఏఓస్, ఏజాస్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, షెర్ అనే వెర్బ్ని మనం ఎలా కంజుగేట్ చేయాలంటే చూడండి, స్పానిష్లో సోయ్ అంటే ఐ యామ్ నేను అని అర్థం. ఏరేస్ అంటే నువ్వు, యు ఆర్ అని అర్థం. ఎస్ అంటే అతను, ఆమె, మీరు అని అర్థం. సోమోస్ అంటే మేము లేదా మనం అని అర్థం. సోయిస్ అంటే మీరు అని అర్థం. సోన్ అంటే వారు లేదా మీరు అని అర్థం. అలానే మనం ఈ సెర్ అనే వెర్బ్ని ఎలా యూజ్ చేయాలన్నది నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. దాన్ని మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. ఇక్కడ సోయ్ అంటే నేను అని అర్థం, ఇంగ్లీష్లో ఐ యామ్ అని అర్థం. అది మన కోసం మనం ఎప్పుడైనా చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ఈ సెర్ అనే వెర్బ్ చాలా ఉపయోగపడుతుంది స్పానిష్లో. సో మనం దాన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. వన్ బై వన్ మీకు చెప్తాను, అబ్జర్వ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఎవరైనా సపోజ్ మిమ్మల్ని తెలుగులో మీరు ఎక్కడి నుంచి అని అడిగితే ఇక్కడ మీరు అప్పుడు వాళ్ళకి స్పానిష్లో ఎలా రిప్లై అవ్వాలంటే నేను ఇండియా నుంచి అని మీ స్పానిష్లో, తెలుగులో ఇండియా నుంచి అని చెప్తారు. అలాగే స్పానిష్లో ఎలా రిప్లై అవ్వాలంటే జో సోయ్ డే ఇండియా, ఐ యామ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పాలి. ఓకే ఫ్రెండ్. జో సోయ్ దే, ఐ యామ్ జో సోయ్ దే అంటే ఐ యామ్ ఫ్రమ్, దే అంటే ఫ్రమ్ అని అర్థం స్పానిష్లో, ఐ యామ్ ఫ్రమ్ ఇండియా. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇప్పుడు ఒక సపోజ్ ఇన్ ఇండియా అండ్ ఇండియాలో మీరు ఏం చేస్తున్నారు, కే ఎస్టస్ హసియందో, వాట్ ఆర్ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలంటే జో సోయ్ ఎస్తుడియంతే. మీరు ఏదైతే ప్రొఫెషన్ ఉందో అది మీరు యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు టీచర్ అయితే టీచర్ అని చెప్పుకోవచ్చు, స్టూడెంట్ అయితే స్టూడెంట్, డాక్టర్ అయితే డాక్టర్, ప్రొఫెసర్ అయితే ప్రొఫెసర్. అలాగే మీకోసం మీరు చెప్పుకున్నప్పుడు ఈ సెర్ అనే వెర్బ్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. జోసోయ్ ఎస్తుడియంతే. లేకపోతే మీరు టీచర్ అంటే కనుక జోసోయ్ ప్రొఫెసర్ అలా. లేకపోతే మీరు డాక్టర్ అయితే కనుక జోసోయ్ డాక్టర్. అలాగే మీరు ఇంకా మీ యొక్క ప్రొఫెషన్, లేకపోతే మీరు ఒక అకౌంటెంట్గా పనిచేస్తున్నారైతే ఏదైనా కంపెనీ జోసోయ్ కొంతాబులే అలా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ ఎస్ అన్నది ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఎస్ అన్నది మీరు ఎలా యూజ్ చేయాలంటే, ఎస్ అంటే మనం ఎవరైనా సెకండ్ పర్సన్తో మనం మాట్లాడుతున్నాము అంటే థర్డ్ పర్సన్ కోసం మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో ఈ ఎస్ అన్న పదాన్ని మనం ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. ఎలా అంటే ఇప్పుడు అతను నా స్నేహితుడు, అప్పుడు ఈ ఈజ్ మై ఫ్రెండ్. అతను నా స్నేహితుడు, ఈ ఈజ్ మై ఫ్రెండ్ అని స్పానిష్లో మనం ఎలా చెప్పాలంటే ఎల్ఎస్ మీ అమీగో అని చెప్పాలి. ఎల్ అక్కడ సెకండ్ పర్సన్కి మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఎల్ అనే పదాన్ని యూజ్ చేస్తున్నాం. అందుకే ఎల్ఎస్ మీ అమీగో. అమీగో అంటే స్పానిష్లో అమీగో అంటే స్పానిష్లో, తెలుగులో ఫ్రెండ్ అని అర్థం.
మిత్రుడు అని అర్థం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీకు తూ ఎరేస్, దే దోందే ఏరేస్. స్పానిష్లో దే దోందే ఏరేస్ అంటే వేర్ ఆర్ ఫ్రమ్, నువ్వు ఎక్కడి నుంచి. మీరు సెకండ్ పర్సన్ని క్వశ్చన్ చేయాలనుకుంటే దే దోందే ఏరేస్, మీరు ఎక్కడి నుంచి అని. సో అటువంటినప్పుడు మనం ఫస్ట్ మనం చెప్పాను కదా నేను మీకు, జో సోయ్ దేలా ఇండియా అని చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అలా చెప్పొచ్చు. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఎప్పుడైనా ఆమె నా చెల్లె, అతను నా అన్న లేదా తమ్ముడు అలా చెప్పాలనుకున్నప్పుడు ఎల్ఎస్ మీ హెర్మానో, ఏజా ఎస్ మీ హెర్మానా అని చెప్పాలి. ఎందుకంటే హెర్మానో హెర్మానా ఇక్కడ ఎప్పుడైనా జెండర్ ఒక్క లెటర్ వల్ల చేంజ్ అయిపోతుంది. మీరు బాయ్స్ కోసం మాట్లాడేటప్పుడు హెర్మానో లాస్ట్లో ఓ అన్నది అబ్జర్వ్ చేయాలి. లేడీస్ కోసం మాట్లాడినప్పుడు హెర్మానా అన్నది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ హెర్మానో అంటే అన్న లేదా తమ్ముడు అని అర్థం, హెర్మానా అంటే చెల్లి లేదా అక్క అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్. ఎల్ఎస్ మీ అమీగో, ఈజ్ మై ఫ్రెండ్, అతను నా స్నేహితుడు అని చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ 1 by 1 ఇచ్చాను చూడండి. జోసోయ్ ఎస్టూడియంతే, స్పానిష్లో అంటే తెలుగులో నేను విద్యార్థిని, ఐఎమ్ ఏ స్టూడెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అతను నా స్నేహితుడు, ఎల్ఎస్ మీ అమీగో, ఈజ్ మై ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్. అలాగే వారు సంతోషంగా ఉన్నారు, అప్పుడు వారు అంటే మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఏం మెన్షన్ చేశాను, ఏయోస్ లేదా ఏయాస్. వారు అన్నది ఏయోస్ ఎస్తాన్ ఫెలిస్. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నేను అలసిపోయాను, జో ఎస్తాబా కన్సాదో. ఇది మనం పాస్ట్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి జో ఎస్తాబా అన్నది వచ్చింది. ఈ వెర్బ్ నేను మీకు ఫ్యూచర్లో చెప్తాను. సో మీకు జస్ట్ ఈ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే మీకు సెంటెన్సెస్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్. ఐ వాజ్ టైర్డ్, ఇది పాస్ట్ కోసం మాట్లాడుతున్నాం. ఓకేనా, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను. ఫస్ట్ మనం ప్రెజెంట్లో ఉన్నాం. ఈ ప్రెజెంట్ ఫస్ట్ ఫ్లూయెంట్గా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్, తర్వాత ఫాస్ట్ అన్నది డిఫికల్ట్గా ఉంటుంది స్పానిష్లో. ఆ ఫాస్ట్ గురించి మీకు ఏ వెర్బ్స్ యూజ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అన్నది గురించి నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మేము పాఠశాలలో ఉన్నాము. మేము అంటే ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ టాపిక్లో మేము లేదా మనము అంటే నోసోత్రోస్ యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. నోసోత్రోస్ ఎస్తాబామోస్ ఎన్ ఎల్ ఎస్కూలా. ఎస్కూలా అంటే స్కూల్ అని అర్థం, పాఠశాల అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్. వీఆర్ ఇన్ స్కూల్. ఓకే. నిజాయితీగా ఉండడం ముఖ్యం అంటే స్పానిష్లో మనం చెప్పాలంటే సెర్ ఓనెస్తో ఎస్ ఇంపార్టెంటే. ఓకేనా ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ అని మనం ఇంగ్లీష్లో పలుకుతాం, బట్ స్పానిష్లో ఇంపార్టెంటే అని పలకాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నేను బిజీగా ఉన్నాను అంటే మనం కూడా ఫాస్ట్ క్వశ్చన్ మాట్లాడుతున్నాం కాబట్టి హే ఎస్తాదో ఒక్కుపాదు. ఓకేనా ఫ్రెండ్స్. ఐ హ్యావ్ బిన్ బిజీ. ఓకే. ఆమె దయ చూపుతుంది, ఏజా ఎస్తా సియందో ఎమాబ్లే. ఓకేనా ఫ్రెండ్స్. అలా మనం సెంటెన్స్ ప్రిపేర్ చేసుకుని మాట్లాడుతుంటారు. అందుకే మీకు డే బై డే ఫస్ట్ నుంచి నేను మీకు ఏం స్టార్ట్ చేశానంటే ఏబిసిడి దగ్గర నుంచి బేసిక్స్, నేను, నువ్వు, మీరు, అతను, ఆమె, మనం, వారు ఎట్లా స్పానిష్లో ప్రొనౌన్సియేషన్ చేయాలి, ఆ ప్రొనౌన్సియేషన్తో మనం సెంటెన్స్ అన్న ఎట్లా క్రియేట్ చేయాలి, ఎదుటివారితో మనం ఎట్లా మాట్లాడాలి అన్న దానికోసం కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ పీడిఎఫ్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను పర్సనల్గా. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఈ క్లాస్ నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ పేజ్ని షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు డే బై డే ఇలా కొత్త కొత్త టాపిక్స్తో ఫస్ట్ మీకు నెక్స్ట్ మంత్లో బేసిక్ కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ మంత్లో మీకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా మాట్లాడాలి, ప్రెజెంట్ టెన్స్ ప్రెజెంట్లో మనం ఎలా మాట్లాడాలి, ఫ్యూచర్లో మనం ఎలా మాట్లాడాలి, పాస్ట్లో మనం ఎలా మాట్లాడాలి అన్నది కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు మీ క్లాస్ అర్థమైందని ఆశిస్తున్నాను. మీరు నేను చెప్పింది ఫాలో అయితే ఆటోమేటిక్గా స్పానిష్లో మీరు ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. నేను మళ్ళీ రేపు మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.